హలో నాన్నా. ఆట. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. ఆట. ఆతో మొదలవుతోంది ఆట అనే పదం. చూడండి, 2 లైన్లకు మధ్యలోనే ఉంది. పైకి కానీ కిందికి కానీ వెళ్ళలేదు. ఆతో మొదలయ్యే కొన్ని పదాలను చూద్దాం. క్రింద ఇవ్వబడ్డాయి చూడండి. ఒకటి పలికేటప్పుడు ఆ వేరే, ఆ వేరే. ఇక్కడ మనకొచ్చింది గడ్, ఆ వచ్చింది. మొట్టమొదట ఆ ఇవ్వబడింది. రెండో వరుసలో అది డల్గా ఇవ్వబడింది. మూడో వరుసలో ఖాళీ బాక్సులు ఉన్నాయి. దానికి చక్కగా వెళ్ళి ఇక్కడ అదే అక్షరం. ఏంటా అక్షరం? వావ్ నాన్న. ఆ అని ఇంత హ్యాపీగా రాసేస్తాం. తొలి అక్షరం ఆ చూసాం. రెండో బాక్స్లో ఆ డల్గా ఉంటే దాని మీద రాసాం. మూడో వరుసలో ఖాళీ భాగంలో ఆ 2 గీతల మధ్యలోనే రాసాం. పైన ఎలా ఉందో అలాగే రాసేసాం. నెక్స్ట్ వరుసలో ఆతో పాటు మనం ముందు నేర్చుకున్న పా కూడా ఉంది. ఆ ప, ఆ ప. చూడండి, నెక్స్ట్ వరుసలో రాస్తాం. నెక్స్ట్ ఖాళీ భాగంలో రాస్తాం. చూడండి, ఇక్కడ పైన భాగం 2 గీతలకు పైన తలకట్టులాగా వచ్చింది. ఇది మాత్రం పైకి వెళ్ళిపోతోంది. గమనించండి, పాలో ఆ మాత్రం 2 గీతల మధ్యలోనే ఉంది. పా మాత్రం కొంత భాగం పైకెళ్ళింది. ఇప్పుడు మూడో వరుసలోకి వెళదాం. ఆ ప గడ్ దా ఉంది. ఆపద. చూడండి, ఆపద. డల్గా ఉన్న అక్షరాల మీద రాయండి. ఆపద అయ్యింది. నెక్స్ట్ ఖాళీ లైన్లకు మధ్యలో ఆపద రాసేసాం. లాగే క్రింది పక్క ఉన్న ఆను, దాని క్రింద ఉన్న ఆ ష. గుడ్, వెరీ గుడ్ నాన్న. ష అది సగదు, షగదు, స. చూడండి, అది సనా కాదు, షానా కాదు, స. స స అని పలుకుతాం దాన్ని.
దాన్ని ఏమని పలుకుతాం? ష అని పలుకుతాం. నెక్స్ట్ ఆశ, యా, దాని ప్రక్కన సున్న వచ్చింది కాబట్టి యం అని చదువుతాం. ఆశయం, దీన్ని కూడా పైన రాసినట్లుగానే డల్ లెటర్స్ మీద ఒకసారి రాయండి, ఖాళీ ప్రాంతంలో ఒకసారి రాయండి. ఇలా ఆను గుర్తుంచుకుంటాం. అది 2 లైన్ల మధ్యలోనే వస్తుందని గుర్తుంచుకుంటాం.